ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. సజ్జనా నేతృత్వంలో హరీష్ రావును సిట్ బృందం ప్రశ్నిస్తోంది. ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక హరీష్ రావు తరపు అడ్వకేట్ ని విచారణకు అనుమతించలేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ఈ రోజు విచారణలో హరీష్ రావుపై ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది సిట్ బృందం? థ్యాంక్ యూ సింధు. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. ఈ కేసులో బీఆర్ఎస్లోని ఒక అగ్రనేతగా ఉన్న హరీష్ రావుకి నిన్న సిట్ బృందం నోటీసులు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈరోజు ఉదయం 11 గంటలకు హరీష్ రావు విచారణకు అయితే హాజరయ్యారు. అయితే ఈ గంట ముందే విచారణకు హాజరయ్యారు. ఈ గంట సేపు పాటు విచారణ అయితే ప్రారంభమైందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే శ్రవణ్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రస్తుతం హరీష్ రావుని విచారణ అయితే కొనసాగుతుంది. అయితే హరీష్ రావుకి 160 సిఆర్పిసి నోటీసులు అయితే జారీ చేశారు. దాని ప్రకారంగా చూసుకుంటే ఇటు ప్రభాకర్ రావుతో పాటు అంటే ఎస్ఐబిలో పనిచేసిన ప్రభాకర్ రావుతో పాటు ఇప్పుడు హరీష్ రావు వీళ్ళిద్దరు స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. అయితే వీళ్ళిద్దరు స్టేట్మెంట్ల ఆధారంగా హరీష్ రావుకి ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేశారు. అయితే గతంలోనే హరీష్ రావుపై చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పంజగుట్ట పిఎస్లోని ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తన ఫోన్ కూడా ట్యాప్ అయింది. దానికి కారణం హరీష్ రావే అంటూ కూడా ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దానిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అయితే ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇటు హైకోర్టు కూడా ఆ కేసు విచారణ చేసిన తర్వాత ఆ కేసులో ఎటువంటి సాక్ష్యాధారాలు లేనందున ఆ కేసు కొట్టివేసింది. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పులోని మేము జోక్యం చేసుకోలేమంటూ కూడా సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఇదొక కీలక పరిణామం అనే చెప్పొచ్చు. ఎందుకంటే హైకోర్టులోని సుప్రీంకోర్టులో రెండు చోట్ల కూడా హరీష్ రావుకి క్లీన్ చిట్ అయితే రావడం జరిగింది. అయితే ఇటు శ్రవణ్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇటు 160 సిఆర్పిసి నోటీసులు అయితే హరీష్ రావుకి అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ విచారణ ఈరోజు కనీసం 4 నుంచి 6 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం అవుతుంది. ముఖ్యంగా ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆయన్ని విచారిస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు శ్రవణ్ రావుకి హరీష్ రావుకి మధ్య సంబంధాల ప్రకారం ఏముందనే దానిపై విచారణ కొనసాగుతుంది. అయితే ఎస్ఐబి ఫామ్ చేసినప్పుడు అంటే గత 10 ఏళ్లలోని బీఆర్ఎస్ ఐఎంలో ఉన్న సమయంలోనే ఎస్ఐబి ఫామ్ చేశారు. అయితే ఎస్ఐబి ఫామ్ చేసిన తర్వాత దానికి చీఫ్ కింద ప్రభాకర్ రావు నియమించారు. అయితే అప్పటికే ప్రభాకర్ రావు రిటైర్ అయి ఉన్నారు. అయితే ఆయన్ని ఎస్ఐబి చీఫ్గా ప్రమోట్ చేశారు. అయితే ఆ తర్వాత శ్రవణ్ రావుని ప్రభాకర్ రావుకి పరిచయం చేసింది హరీష్ రావు అంటూ కూడా ఇప్పుడు సిట్ అధికారులు కొంత సమాచారం కూడా సేకరించారు. కాబట్టి దాంతో ఇప్పుడు ప్రస్తుతం ఈ విచారణ కొనసాగుతుందని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఎస్ఐబిలో పనిచేసిన సమయంలోని ప్రభాకర్ రావు ఏదైతే ఫోన్లు అయితే ట్యాప్ చేశారో దానికి సంబంధించి ఒక పెన్ డ్రైవ్ కూడా ఆయన దగ్గర ఉంచుకున్నారు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభాకర్ రావును 14 రోజులు విచారించిన సమయంలోనే ఆ పెన్ డ్రైవ్ను కూడా అధికారులు అయితే కనుగొన్నారు. అయితే ఆ పెన్ డ్రైవ్లో ఉన్న డేటా బట్టి కూడా ప్రస్తుతం హరీష్ రావుని క్వశ్చన్స్ చేసే అవకాశం అవుతుంది. ఎందుకంటే ఆ పెన్ డ్రైవ్లోని చాలా మటుకు ఇటు రాజకీయ నాయకులు బీఆర్ఎస్లోని కొంతమంది నేతల డీటెయిల్స్ అలాగే ఇటు జర్నలిస్టు అలాగే హైకోర్టు జడ్జెస్కి సంబంధించి చాలా మటుకు డేటా దాంట్లో ఉంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మావోయిస్టులకు అధికారికంగా ఈ ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అంటే వాళ్ళ కదలికలను అంటే వాళ్ళు కనుగొనేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే ఉపయోగిస్తారు. అయితే వీళ్ళందరూ ఫోన్ నెంబర్లు కూడా మావోయిస్ట్ డేటాలో పెట్టి మరి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులు అయితే గుర్తించారు. దానిపై కూడా ప్రధానంగా హరీష్ రావును విచారించే అవకాశం అవుతుంది. అయితే ముఖ్యంగా ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అలాగే శ్రవణ్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం ఈ విచారణ అయితే కొనసాగుతుందనే చెప్పొచ్చు. అయితే హరీష్ రావుకి అంటే గతంలో ఏదైతే సిట్ బృందం ఏర్పడిన తర్వాత ఆ సిట్ బృందం మారింది. తర్వాత వీసీ సజ్జనా నేతృత్వంలోని మరొక సిట్ బృందం ఏర్పడింది. అయితే ఈ సిట్ బృందం ఏర్పడిన తర్వాత ఈ కేసు విచారణ చాలా వేగవంతం పెరిగిందనే చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్లో అగ్రనేతలుగా ఉన్న ఇప్పుడు హరీష్ రావుకి ఈ నోటీస్ ఇవ్వడంతో కూడా రాజకీయాల్లోని ఒక ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పొచ్చు. అయితే ఇటు బీఆర్ఎస్ వెర్షన్ చూసుకున్నట్టయితే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే వాళ్ళ మంత్రులు చేస్తున్న అవినీతిని అంతటి కూడా బయటకు తీసుకొస్తున్న నెపంతో ప్రస్తుతం ఏదైతే ఇటు ప్రజల్ని డైవర్షన్ చేసేందుకే ఇలాంటి నోటీసులు ఇచ్చి కావాలని తమను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఈరోజు హరీష్ రావు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే మైనింగ్ సంబంధించి ఒక స్కామ్ జరుగుతుంది, దాన్ని మేము బట్టబయలు చేస్తున్నాం కాబట్టి కావాలని మాకు నోటీసులు ఇచ్చి ఇలా ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా హరీష్ రావు చెప్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకి ఎటువంటి సంబంధాలు లేవు, దానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది నాకు, అయినా సరే ఇలాంటి నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా హరీష్ రావు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే మరొక సిట్ బృందం ఏర్పడిన తర్వాత ఈ కేసులోని
ఇప్పటికే కొంతమంది నేతలకి నోటీసులు అయితే ఇచ్చారు. అందులోని నవీన్ రావు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుతో పాటు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడైన సందీప్ రావు కూడా నోటీసులు ఇచ్చి విచారించారు. అయితే ఇది మొదటిసారిగా బీఆర్ఎస్లోని అగ్రనేతగా ఉన్న హరీష్ రావుకి ఇది మొదటిసారి నోటీసులు ఇవ్వడం. అయితే దీనిని చూసుకున్నట్టయితే ఒకవేళ హరీష్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మరి ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ప్రభాకర్ రావుని విచారించిన సమయంలో కూడా ఈ కేసులోని ప్రధానంగా చూసుకున్నట్టయితే హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ప్రధానంగా వీళ్ళ పేర్లే ఎక్కువగా వినిపించింది. అయితే ఇప్పుడు హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు కాబట్టి తర్వాత హరీష్ రావు మరొకసారి విచారించే అవకాశం ఉంటుంది, లేదంటే కేసీఆర్, కేటీఆర్ కూడా నోటీస్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈరోజు విచారణ అయిన తర్వాత దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చింది. ఎస్ కుమార్, అంటే ఒక ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అందులో ప్రధానంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండే ఛాన్స్ ఉంది? ఎస్ ఇందు, ముఖ్యంగా ఇప్పటికే ఇందులోని ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఒక ప్రైవేట్ ఛానల్ ఎండీ అయిన శ్రవణ్ రావును కూడా పూర్తిగా ఇప్పటికే అధికారులు విచారించారు. అయితే ఈ విచారణలో భాగంగా ముఖ్యంగా ఎస్ఐబి ఫామ్ చేసిన తర్వాత శ్రవణ్ రావు అంటే ఇతను ఒక ప్రైవేట్ ఛానల్ ఎండీ, ఇతను శ్రవణ్ రావు అని చెప్పొచ్చు. అయితే ఇతనికి సంబంధించి ఏదైతే ఎస్ఐబికి పరిచయం చేసే విషయంలోని హరీష్ రావు చాలా కీలక పాత్ర పోషించారంటూ కూడా ఇప్పటికే సిట్ అధికారులు అయితే గుర్తించారు. అయితే ఏదైతే శ్రవణ్ రావు చెప్పే విధంగా అతనిచ్చిన ఇన్ఫర్మేషన్ విధంగా ఫోన్ ట్యాప్ చేయాలంటూ కూడా హరీష్ రావే హుకుం జారీ చేసినట్లు కూడా ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు. దీంతోనే ప్రస్తుతం ఈ విచారణ కొనసాగుతుంది. అయితే శ్రవణ్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే గతంలోని ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇద్దరు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే అమెరికా అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత లుకౌట్ నోటీసులు జారీ చేయడం, ఇంటర్పోల్ ద్వారా నోటీసులు జారీ చేసిన తర్వాత శ్రవణ్ రావు ఇండియాకు వచ్చి విచారణకు అయితే సహకరించారు. అయితే అప్పటికే ఈ కేసుకు సంబంధించి చాలా కీలకమైన విచారణ జరిగింది. అయితే శ్రవణ్ రావును విచారించిన సమయంలోని బీఆర్ఎస్ అగ్రనేతల పేర్లు కూడా బయటకు వచ్చినాయి. ముఖ్యంగా ప్రభాకర్ రావు విచారించిన సమయంలో కూడా ఇటు బీఆర్ఎస్ పేర్లు అయితే బయటకు రావడం జరిగింది. అయితే శ్రవణ్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా కీలకంగా పోలీసులు సేకరించినగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక మీడియా ఛానల్ ఎండీ అయి ఉండి ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో తన ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి చాలా విషయాలు చెప్పినట్లయితే తెలుస్తుంది. దాని ఆధారంగా అంటే శ్రవణ్ రావుకి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎటువంటి సంబంధం ఉంది, దీనిని ఎవరు ముందుండి నడిపించారు అనే దానిపై పూర్తిగా విచారించిన తర్వాత దాంట్లోనే హరీష్ రావు పేరు ప్రధానంగా వినిపించింది. ఎందుకంటే బీఆర్ఎస్లోని ఇప్పుడున్న అగ్రనేతల్లో హరీష్ రావు చాలా కీలకమైన వ్యక్తి. అలాగే దాని తర్వాత కేటీఆర్, కేసీరావు కూడా ఉన్నారు. అయితే ముఖ్యంగా ప్రస్తుతం హరీష్ రావుని ఏదైతే విచారిస్తున్నారు కాబట్టి ఈ కేసులో అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉంటుందో దాని ప్రకారం సిట్ ఇప్పుడు ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది. అయితే శ్రవణ్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే ప్రస్తుతం హరీష్ రావుని విచారిస్తున్నారు. అయితే శ్రవణ్ రావుకు హరీష్ రావుకు సంబంధించి ఏమేమి సంబంధాలు ఉన్నాయి, గతంలో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అలాగే ఎస్ఐబికి సంబంధించి శ్రవణ్ రావుకు సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ఈ రెండు డిపార్ట్మెంట్ మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అయితే హరీష్ రావు ఏ విధంగా శ్రవణ్ రావుని ఎస్ఐబికి పరిచయం చేశారన్న దానిపై ప్రస్తుతం విచారణ కొనసాగే అవకాశం ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.